హాయ్ అండి, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మన దేవుడి దగ్గర పూజ సామాన్లు తోముకోనికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో ఈ వీడియోలోని అవి ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. ముందుగా అయితే నేనైతే ఒక ఇటుక రాయి తీసుకున్నాను అన్నమాట. ఇటుక పెట్టాం, దాంట్లో కొంచెం తీసుకొని ఇలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉన్నా పర్వాలేదు, ఇలాగ పొడి చేసుకున్నాను అనమాట. నేను వీడియోలో చూపించినట్టుగా ఒక క్లాత్ తీసుకొని దాంట్లో పొడి చేశాను. సో అది ఆ పొడి అంతా అయిపోయాక దాంట్లోని మళ్ళీ నిమ్ముప్పు అంటారు చూసారండి, నిమ్ముప్పు అది కూడా మెత్తగా దంచుకొని రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట. మనమైతే దేవుడి సామాన్లు తోమనీకి నిమ్మకాయ చెక్క లేకపోతే చింతపండు ఇసుక ఇవన్నీ వేసుకొని రుద్దుతూ ఉంటాం. అయినా కానీ అవి మ్యాక్సిమం చాలా వరకు క్లీన్ అవ్వవు. కానీ నేను ఈ ట్రిప్ తోటి అయితే చాలా ఈజీగా మనం పూజ సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు, ఇంకా ఇతడి సామాన్లు ఏమైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ పెట్టుబడి అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, ఈ వీడియో చూసి ఒకళ్ళ దగ్గర చూసి నేను ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇగో నిమ్మప్పు అయితే కవర్లో తీసుకొని మెత్తగా దంచుకున్నాను అనమాట. అలా ఉన్నా పర్వాలేదు, కానీ కొంచెం మనకి ఈజీగా క్లీన్ అవ్వడానికి మెత్తగా పొడి చేసుకొని అది ఇది కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపించినట్టుగా మెత్తగా దంచుకొని ఇది అది వేసుకొని ఇలాగ ఫ్రెష్ అటు ఇటు కుదిపితే అండి మొత్తం పొడి కింద అయిపోతుంది. మనం కావాలంటే దీంట్లోకి కొద్దిగా సర్ఫ్ వేసుకొని కూడా ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంచుకోవచ్చు అండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం తోమేసుకోవచ్చు అనమాట. సో ఈ చూసారా పొడి ఎలా అయిపోయిందో. పొడి అయిపోయాక ఈ పొడి ఆ పొడి మొత్తం ఒక దాంట్లో మిక్స్ చేసేసుకున్నాను అనమాట. నేను మిక్స్ చేసేసుకొని అటు ఇటు కుదుపుకొని దేవుడి సామాన్లు అయితే ఏవి ఉన్నాయో అవన్నీ నేను ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాను. మీ ముందే నేను తోమి చూపిస్తానమాట. మీరే నమ్ముతారనమాట, అబ్బా ఇంత ఈజీగా క్లీన్ అవుతున్నాయా అని. అసలు శ్రమ అనేది ఉండదండి, మనం అణచిపెట్టి తోమన అవసరం లేదు. జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు క్లీన్ అయిపోతుంది. ఎంత బాగా క్లీన్ అవుతుందంటే అసలు నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడైతే అబ్బా ఈ ట్రిప్ తెలియక నేను పీతాంబరానికి ఇంకా చింతపండుకి నిమ్మకాయ వీటికి డబ్బులు వృధాగా వేస్ట్ చేశాను నేనైతే. సో నేను ఇప్పుడు మీకు క్లీన్ చేసి చూపిస్తానమాట. ఇవన్నీ దేవుడి దగ్గర ఇప్పుడు మిక్స్ చేసింది ఉంది కదండి, మిక్స్ చేసింది నేను తీసుకున్నాను. నేనైతే దీంట్లో మనకు కొంచెం సర్ఫ్ వేసుకుంటే కొంచెం జిడ్డు ఉంటే నూనె జిడ్డు ఉంటే పోతుందని నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసాను అనమాట. లిక్విడ్ అది ఇప్పుడు కలిపి ఎలా తోమి చూపిస్తానో చూడండి. మీ ముందే ఇలాగ ముట్టుకుంటే చాలండి కలర్ ఈజీగా మారిపోతుంది అన్నమాట. చూడండి, చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా మారిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు గిన్నె తీసుకొని దానికి ఇలా జస్ట్ టచ్ చేశాను అంతే. చూడండి ఎంత ఈజీగా, అలా చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో. ఇన్నాళ్ళైతే చింతపండు ఈ నిమ్మకాయ చెక్కతోటి రుద్ది చేతులు పడిపోయాయండి. కానీ ఇప్పుడైతే చాలా ఈజీగా నేను క్లీన్ చేసుకోగలుగుతున్నాను. అందుకనే మీకు కూడా ఇలాంటి ట్రిప్స్ అనేది మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది కదా అన్నట్టుగా మీ ముందుకు తీసుకొచ్చాను. దేవుడి సామాన్లే కదండి, మనం సంవత్సరానికి ఒకసారి తోముకుంటే ఇత్తడి సామాన్లైనా సరే రాగి సామాన్లైనా సరే చాలా ఈజీగా తెల్లబడతాయి అన్నమాట. మనం ఏం రుద్దరాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా, జస్ట్ ఇలా అంటే చాలండి క్లీన్ అవుతుంది. నలుపు అంతా పోతుంది అనమాట. రాగి అయితే ఈ ఎండాకాలం ముందే నల్లగా మాడిపోద్దండి. ఈ వారం తోమిన సామాన్లు మళ్ళీ వారానికి ఉత్తనే నల్లబడిపోతున్నాయి. సో మనం అలాగ డైలీ కష్టపడి అంటే వారం ఇలాగ తోముకోవడం, దానికి ఒక అరగంట కేటాయించడం పెద్ద యాతన అయిపోతుంది. సో ఈ విధంగా మనం అయితే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఒక అరగంట పట్టేది దీనికైతే ఒక 5 నిమిషాల్లో మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. మరిన్ని ట్రిప్స్ కోసం మంచి వీడియోలు అయితే మీ ముందుకు నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో నేను తీయడం జరిగింది. ఏమైనా మిస్టేక్లు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్, బాయ్.